నీలాంటి నీచుడితో ఇన్ని రోజులు ఉండి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నేను ఆ తప్పు చేయను. నువ్వు కూడా అంతే హద్దుల్లో ఉండు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జీవిత ఖైదీగా మారుస్తాను. ఇతని మీద నీ కోపం ఉంటే ఒక్కటి లాగి పెట్టుకోట్టమ్మా. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అయ్యో మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన కావాలని చేయలేదు. ఆయన మా ఆయనే. ఏదో పొరపాటుగా మీకు డాష్ ఇచ్చుంటారు. అయ్యయ్యో అలాగా? నేను కావాలని చేశాడనుకున్నానమ్మా. ముందే చెప్పాలి కదయ్యా. చూడటానికి ఇద్దరూ చాలా చక్కగా ఉన్నారు. గొడవలేమన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ ఇలా వచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కదా. ఐఎమ్ సారీ అండి. పర్లేదమ్మా, వస్తాను. మీరు నాతో రండి. లక్ష్మి, ఏంటండి ఇది? ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నారు? మీరు నా వెంట పడడం ఏమీ బాగోలేదు. ఇదే ఎఫర్ట్ అత్తయ్యని ఒప్పించడానికి పెట్టండి. అట్లీస్ట్ మనం కలిసి ఉండొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. నాకు మీ నుంచి దూరంగా ఉండాలని ఆశగా లేదు. మీరు ఒక్కసారి నిజం చెప్తే జీవితాంతం ఏ టెన్షన్ లేకుండా కలిసి ఉండొచ్చు. ఏ సమస్యనైనా ఇద్దరం కలిసే ఎదిరించొచ్చు. నాకు తెలుసు లక్ష్మి, కానీ మీరు ఇలా దూరంగా ఉంటే నాకేం తోచట్లేదు. నా మాట వినండి, మీరు ఇంటికి వచ్చేయండి. ఇంట్లో వాళ్ళకి నేను ఎలాగోలా నిజం చెప్తాను. ఏం చెప్తారు? మళ్ళీ అబద్ధం చెప్తారా? ఆ అబద్ధాల కోటలో నేను ఉండలేను. అక్కడే ఉంటే కోపంతో ఎక్కడ నిజం చెప్తానోనని భయమేస్తుంది. పర్మనెంట్గా మీకు దూరం అవ్వకూడదనే ఇలా దూరంగా ఉంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏమైంది సార్? ఇలా వచ్చారేంటి? ఏమైంది సార్? మా ఇంట్లో ఎవరు ఏ తప్పు చేయలేదే. దొంగలు కూడా ఎవరూ రాలేదు. ఎందుకు వచ్చారు సార్? చెప్పండి సార్, దేని గురించి వచ్చారు? ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఎవరింటికి వెళ్ళాం. ఇది శ్రీహరి గారి ఇల్లే కదా? కంప్లైంట్ ఇచ్చారు, అందుకే వచ్చాం. త్రిపుర, కొంపతీసి వీళ్ళు లక్ష్మి వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బుల గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారంటావా? ఎవరో మన మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నారే. అదే తెలియట్లేదమ్మా. నగలు బ్యాంక్ లాకర్లోనే ఉన్నాయి కదా. ఇల్లంతా సర్చ్ చేయాలి. ఈ ఇంటికి పెద్దవారు మీరే కదా? అవును సార్. కానిస్టేబుల్, ఈ సర్చ్ వారెంట్ తీసుకోండి. సెర్చ్ వారెంట్ ఏంటి? మా ఇంట్లో ఏముందని వెతుకుతున్నారు? మాది పరువుగల కుటుంబం. ఈ ఇంట్లో ఏం దొరకదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఏం దొరకకపోతే ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. అది కాదు సార్, విషయం ఏంటో చెప్తే మాకు ధైర్యంగా ఉంటుంది కదా. అయ్యో, వాళ్ళెందుకు చెప్తారు నాన్న?
వాళ్ళెప్పుడు మనలాంటి పేదవాళ్ల మీద దర్పం చూపిస్తూ ఉంటారు కదా. మనం ఏం చేయలేమని వాళ్ళ ధైర్యం. మేడం, మేం కూడా మీలాగే మిడిల్ క్లాస్ వాళ్ళమే, కష్ట సుఖాలన్నీ తెలిసిన వాళ్ళమే. కంప్లైంట్ వచ్చిందని చెప్తున్నాను కదా, సెర్చ్ వారెంట్ కూడా ఉంది. ఒక్కసారి ఇల్లు మొత్తం చూస్తాం. ఇక్కడేం దొరక్కపోతే మా దారిన మేము వెళ్ళిపోతాం. సార్, అసలు కంప్లైంట్ ఏంటో అదైనా చెప్పండి సార్. సడన్ గా ఇలా పోలీసులు ఇంటికి వచ్చారంటే ఏమైందో ఏంటోనని మా గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు సార్. చెప్తాను మేడం, ముందు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్, ఇల్లంతా చెక్ చేయండి. ఓకే సార్. మేడం, మీరు ఇక్కడే ఉండండి. అత్తయ్య, నువ్వు నాకు కావాలత్తయ్యా. ప్లీజ్ అత్తయ్య, మాట్లాడత్తయ్యా. నేనేం చేయలేదు. నిజంగా మామయ్యని రమ్మని నేను చెప్పలేదు. మామయ్య ఎలా వచ్చాడో కూడా నాకు తెలీదు. ఏంటమ్ము, చేసిందంతా చేసి ఇలా క్యూట్ ఫేస్ పెట్టి ఎవరినైనా ఒప్పించొచ్చనే కదా నీ ప్లాను? అమ్మ నొప్పి, ప్లీజ్ వదిలేత్తయ్యా. ఈ నాటకాలకేమీ తక్కువ లేదు. ఇంకొకసారి ఇలా నటిస్తే అప్పుడు చెప్తాను నీ సంగతి. అంటే ఇప్పుడు క్షమించేసావా? పనిష్మెంట్ ఏం లేదు కదా? తప్పు చేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. పద. ఏంటి సార్, ఏమైంది? సార్ దొరికింది.